ఇప్పుడు ఈ 5 సంవత్సరాల తర్వాత ఆయనకి జనం అనేది ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు ఆయన ఏ సభకు వచ్చినా చుట్టూ పట్టాలు కట్టేసేస్తారు. ఈ జనానికి గాలి రాదు, ఏమీ రాదు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు వెళ్ళినోళ్ళు పడిపోతూ ఉంటారు. ఈ పోలీసులు ఉన్న వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి వస్తారు వీళ్ళు. వాళ్ళకి మంచినీళ్ళు తాగడానికి ఏమీ ఉండదు. మరి ఇప్పుడు జనం ఇంకెక్కడ ఉన్నారేమో. ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జనాలతో మనకి వాళ్ళు అవసరం. ఒకవేళ ఓటు వేసేయడానికి ఆడి కర్మగాలి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆడు బతికుంటే చూసేద్దాం, లేకపోతే ఆడి దారి నాడే పోతాడులేమని వదిలేస్తాడు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆయన చూడటానికి వస్తాడు. ఈలోపు మళ్ళీ జనంతో పని లేదు కదా. అది ఆయన కాన్సెప్ట్ అయితే మాత్రం అదే. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఎవరి కాళ్ళే రౌడీయిజం చేయటం తప్ప నుంచి ఏమీ కనపడలేదు. ప్రజల్లోకి వచ్చేవాడి సంగతి దేవుడు ఎరుగా. ఇవాళ ఎవరైనా మాట్లాడానికి వాళ్ళ మీద కేసులో బోసులో పెట్టడం, ముందు జైల్లో బారేయటం, పోలీసు వాళ్ళ మీద తిరిగి కొట్టడం తప్ప నుంచి ఏమీ కనపడలేదు. ఈ 5 ఏళ్లలో మనం చూస్తున్నాం కదా. వీళ్ళని కాదు ఎవరన్నా మనం అడిగామనుకోండి, ఇప్పుడు మన ఏరియాకు ఒక ఎమ్మెల్యే గారు వస్తే పరిస్థితి ఎలా ఉందని ఆయన గురించి మనం ఏదైనా చెప్పి వెనకాల ఉండేవాళ్ళు వచ్చి కొట్టి వెళ్తారు. అది అంత